యేసుక్రీస్తు ఈ గ్రామానికి, బెతనీ గ్రామానికి కొంచెం దూరంలో ఉన్నారు. మేబీ ఒక 20 మైల్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నారు ఆయన. ఈ లాజర్ చనిపోయిన తరువాత యేసుక్రీస్తు దగ్గరికి న్యూస్ వచ్చింది. ఆయన ఇంకా 2 దినాలు అక్కడే ఉన్నారంట. న్యూస్ అందిన తర్వాత ఇంకా 2 దినాలు అక్కడే ఉన్నారు. అయితే వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు లాజరుని ప్రేమించాడు అని ఉందండి. యేసుక్రీస్తు లాజరుని, చెప్పండి వింటున్నారు అందరు, యేసుక్రీస్తు లాజరుని ప్రేమించాడు. ఒకసారి సందర్భాన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు లాజరుని ప్రేమించాడు, ఆయన చనిపోయాడు, న్యూస్ అందింది, ఇంక 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఇది ప్రేమలా కనబడుతుందా మనకి? జస్ట్ థింక్. వెంటనే రావాలి కదా, ప్రేమ అంటే పరిగెత్తుకుని వస్తాయి కదా. ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు, న్యూస్ అందింది, ఇంకా 2 రోజులు అక్కడ. వీళ్ళు అడిగారు ఏంటంటే చనిపోయారంటే, నేను అన్నాడు చనిపోలేదు, ఆయన నిద్రించుచున్నాడు. మనం చాలాసార్లు మనకి ఇలా జరుగుద్ది. మనకి చాలా సందర్భాల్లో దేవుడు ప్రేమిస్తే ఇలా ఎందుకు జరగాలి, దేవుడు ప్రేమిస్తే కష్టం ఎందుకు రావాలి, దేవుడు ఏంటంటే మీరు ప్రార్థన ప్రతి వారం చర్చికి వెళ్తారు, మరి ఇంత ఆపద వచ్చిందే అంటారు. ఎక్కడుంది దేవుని ప్రేమ? ఏమండి మీరు అసలు పాస్టర్ గారే అయ్యుండి మీ కారు పైన చెట్టుపడడం ఏంటి? మన చెప్పకూడదు కానీ మన ఈవినింగ్ సర్వీస్ వెళ్ళాం కదా, లాస్ట్ సండే ఈవినింగ్ సర్వీస్ వెళ్ళాం. ఈవినింగ్ సర్వీస్లో ఆంటీని ప్రేయర్ చేయమని చెప్పా, ఈ ఓపెనింగ్ ప్రేయర్ చేయమని చెప్పాను. అయితే ఆంటీ ప్రార్థన చేస్తూ, దేవా మరి పాస్టర్ గారు మరి ఏ తప్పు చేశారో తెలియదు కానీ దేవా క్షమించండి, మరి ఎందుకు నువ్వు చెట్టు పడగొట్టావో తెలియదు కానీ, ఎందుకు కారు పాడైపోయిందో తెలియదు కానీ, ఎందుకు కారు పాడు చేసావో తెలియదు కానీ, మొత్తం దేవుని పైన నెట్టేస్తుంది, నువ్వే పాడు చేశావు, నువ్వే అని చెప్తుంది అనమాట ఆమె. ఆ ప్రేయర్లో నేను దోషులు, దేవుడు దోషి, ఇద్దరు దోషులు అయిపోయాము అక్కడ. పాస్ గారు ఏం తప్పు చేశారు, క్షమించండి బ్రో అంటుంది ఏమే. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఎందుకు పాడు చేసావు మాకైతే తెలియదు. దేవుడు మన నష్టానికి కర్త కాదు. హల్లెలూయా. మనం అనుభవిస్తున్న ఏ కష్టానికి దేవుడు కర్త కాదండి, కర్త కానే కాదు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఆలోచిస్తే యేసుక్రీస్తు లేట్ అయినందుకు చనిపోలేదు లాజరు, చనిపోయిన తర్వాత న్యూస్ అందింది. ఇప్పుడు ఆలోచించండి, ఎంత ఆలస్యమైతే అంత దేవునికి మహిమ వస్తుందా రాదా? వెంటనే చనిపోయిన వ్యక్తిని వెంటనే లేపితే దానికి కూడా వంకలు పెడతారు మనోళ్ళు. మనం ఒకసారి ప్రవీణ్ షార గారు తెలుసా మీకు? కల్వరి ప్రవీణ్ షార గారు చనిపోయిన వ్యక్తిని లేపారంట. నూనె జల్లి ప్రార్థన చేసినప్పుడు లేచారంట. నేను కూడా చూసాను టీవీలో, అది బాగా పెద్ద అడ్వర్టైజ్ చేశారు వాళ్ళు. నేనైతే సంతోషించా, థ్యాంక్ యూ జీసస్, ఇలాంటివి జరగాలి, అన్ని సంఘాల్లో జరగాలి, థ్యాంక్ యూ లార్డ్ అని నేను ఒక దైవజనుడిగా సంతోషించాను. ఇంకొక పాస్ గారు వచ్చారు మా ఇంటికి. ఈ పాస్ గారు అంటున్నారు, ఆయనకి ఎవరో చెప్పారంట ఏంటంటే, ఆయన కోమాలో ఉన్నప్పుడు నూనె చల్లారంటండి. కోమాలో ఉన్నప్పుడు నూనె చల్లితే లేచారంట, ఆయన నిజంగా చనిపోలే అని అన్నారంట ఎవరో. దీనికి కూడా వంక పెట్టే జనాలు ఉన్నారు మన వాళ్ళు. థింగర్ మైండ్లో అనొచ్చు అన్నది చెప్పండి. ఇవన్నీ దేవుడు అద్భుతం చేసి కూడా అద్భుతాన్ని నమ్మే రకం కాదు మన వాళ్ళు. ఆ సందర్భంలో అలా జరగాల్సి ఉంది కాబట్టి, జరిగింది కాబట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావు అంతే అని అంటారు. కాదండి, అక్కడ ఇంకొక ముందే వచ్చి చనిపోయిన వెంటనే వస్తే మనం ఏమనే వాళ్ళు తెలుసా? కథ పుట్టించారు వీళ్ళందరూ, చనిపోక ముందే లోపల పెట్టారు, బయటికి రమ్మన్నారు, డబ్బు కొట్టుకున్నారు అంత అనేవాళ్ళేమో. ఎన్ని రోజులు ఆలస్యమైతే అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. సొంత అక్క చెబుతుంది, చనిపోయి 4 రోజులైంది, వాసన కొడతాడు, ఎందుకు అనవసరం వాసన కొడతాడు అని అంటే, యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? హల్లెలూయా. ఈరోజు నమ్మండి, దేవుని మహిమను మనందరం చూడగలుగుతాం. దేవుడు తన మహిమను మనందరికీ చూపించును గాక. మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదం మనకి కనబడును గాక. హల్లెలూయా. మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఏదైతే ప్రత్యేకపరిచారో ఆశీర్వాదం ఈరోజు మన ముందుకు వస్తుంది. మనల్ని దేవుడు ఆశీర్వాదంతో దర్శిస్తారు, దేవుడు కృప చూపుతారండి, దేవుడు మేలు చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి కొన్నిసార్లు దేవుడు ప్రేమించినట్టు కనబడకపోవచ్చు, కానీ దేవుని ప్రేమ మారని ప్రేమ. ఆమేన్ చెప్పండి. దేవుడు నన్ను మారని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అంత డల్గా చెప్తున్నారు. దేవుడు ప్రేమితో ఎలా చెప్పాలి? దేవుడు నిన్ను మారని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అయితే వినండి, అయితే అదొక సందర్భం. అయితే యేసుక్రీస్తు ఏమన్నారండి? లాజరు చనిపోయాడని వార్త రాగానే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆయన చనిపోలేదు కానీ ఆయన
నిద్రించుచున్నాడు. ఆ మాట మనకు అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. నంబర్ 1, దేవుడు ప్రేమిస్తున్నాడు. నంబర్ 2, యేసుక్రీస్తు ఏమన్నారంటే ఆయన చనిపోలేదు కానీ నిద్రించుచున్నాడు. చనిపోలేదు కానీ నిద్రించుచున్నాడు. ఒకసారి మీరు రీక్యాప్ చేసుకుంటే, మీరు ఈ మాటను కనుక మీరు అర్థం చేసుకుంటే, నేను గత కొన్ని వారాలుగా మన కన్ఫెషన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే దేవుని వాక్యాన్ని పలకడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి ప్రకటిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పలకడంలో ఉన్న ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని పలకడంలో దేవుని శక్తి ఉంది. బలహీనుడు ఏం చెప్పాలంట? నేను. దరిద్రుడు ఏం చెప్పాలి? నేను. రోగి ఏం చెప్పాలి? నేను. ఓడిపోయిన వాడు ఏం చెప్పాలి? నేను. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామంటే ఏది కనబడితే అదే చెప్తాం, అంతకంటే తక్కువ చెప్తాం. ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏదో ఏమున్నాం లేండి అంటారు. ఏమున్నాం లేండి, ఈ వంకరేంటి మళ్ళీ అర్థం కాదు. దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం బ్రదర్, దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. మంచి లాభాల్లో ఉంటాడు, వ్యాపారంలో మంచి లాభాలు బాగా సంపాదిస్తుంటాడు. ఏంటండి మరి కొత్తిల్లు కొన్నారు, వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది అని అడిగారు అనుకోండి. ఏం సాగుతుందిలే బ్రదర్, చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్ అంటే. ఇచ్చిన దాన్ని బట్టి సంతోషం ఉండదు. అర్థమవుతుంది కదా? అంటే మనం ఏం చేస్తామంటే దేవుని ఆశీర్వాదాన్ని పలకడానికి, అక్కడ మరణం కనబడితే, మరణం వినబడితే యేసుక్రీస్తు మరణమును పలకలేదండి, యేసుక్రీస్తు జీవమును పలికారు. హల్లెలూయా. దేర్ ఇస్ అ లైఫ్. మన మాటలో జీవం ఉంది. ఏది ప్రకటిస్తే అది స్థాపించబడుతుంది, ఏది మనం శాసిస్తే అది జరుగుతుంది. గాలితో మాట్లాడితే తుఫాన్ అణిగిపోతుంది, చనిపోయిన దేహంతో మాట్లాడితే బయటికి వస్తాడు. హల్లెలూయా. దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ అవర్ టంగ్. మన నాలుకలో జీవం ఉంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ శపించుకోకూడదు, మన పిల్లల్ని శపించకూడదు, మన కుటుంబాన్ని శపించుకోకూడదు, మన పరిస్థితులను శపించకూడదు. నా బతికిలా తగలాడింది అంటారు కొందరు. తగలాడింది ఏంటి? దేవుడు నన్ను దీవించాడని చెప్పాలి. హల్లెలూయా. ఈ కొంప ఇలా తగలాడింది అంటారు. కొంప తగలడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ కొంప మారదు, ఈ దరిద్రుడు మారడు అంటారు భర్తల్ని. విన్నారు అలాంటి మాటలు? ఈ దరిద్రుడు మారడండి, ఈ దరిద్రుడు మారనంత కాలం ఇవే కథలు ఉంటాయి మాకు అంటారు కొందరు. ఈ సోమరిది మారదండి అంటాడు ఈయన అంటాడు. హల్లెలూయా. ఇలాంటి దీస్ ఆర్ థింగ్స్. వాక్యం అలా చెప్తుందా? చెప్పండి. జీవమును మాత్రమే పలకాలి. హల్లెలూయా. జీవమును పలకాలి. వీడు గాలి తిరుగుతున్నాడు, పిల్లల్ని తిడతారు కొందరు. దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ అ టంగ్. ఆశీర్వాదం ప్రకటించాలి. ఆమేన్. దేవుడు మొదటి మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, మన నాలుకలో జీవం ఉంది. యేసుక్రీస్తు జీవాన్ని ప్రకటించారు. మూడో మాట చెప్తాను, వినండి. ఆర్ యు రెడీ? yes. హల్లెలూయా. మార్తా మరియలకి అత్యంత ప్రియమైనటువంటి వాడు లాజరు. ఒక్కడే తమ్ముడు అంటే ఎట్లా ఉంటుంది? అల్లారు ముద్దుగా, గారాబంగా, ఇంకొక ముద్దునాన్న లాగా పెంచారు. అక్క పెరుగుతో పెడితే ఆ రకం పెంచారు కుర్రోడిని. పాపం ఒకడే కొడుకాడు, ఒకడే తమ్ముడు ఆమెకి, వాళ్ళిద్దరికి. అయితే ఏమైందంటే ఆశలన్నీ చెదిరిపోయాయండి. వాళ్ళ ఆశలన్నీ చెదిరిపోయాయి, వాళ్ళ కళలు పాడైపోయాయి. యేసుక్రీస్తు లాజర్ని లేపాడు, మళ్ళీ జీవం పోశాడు, దేవుడు మళ్ళీ బ్రతికించాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి. కొన్నిసార్లు దేవుడు మనకు దేన్నైతే బ్రతికించి మనల్ని నిలబెడతాడో దానిని చంపడానికి మళ్ళీ లోకం ప్రయత్నిస్తుంది. 12వ అధ్యాయం వస్తుంది చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా లాజర్ని ఏం చేయాలని ఆశపడుతున్నారు? అందరూ లాజర్ను చంపడానికి ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు జీవం పోశాడు, లోకం చంపడానికి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తు ఆశీర్వదించాడు, లోకం శాపంను కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు నిలబెట్టాడు, లోకం పడదోయాలని ఆశపడుతుంది. దేవుని బిడ్డలారా వినండి. దేవుడు మనకిచ్చినటువంటి కళలకి, దేవుడు మనకిచ్చినటువంటి దర్శనానికి, దేవుడు మనకిచ్చినటువంటి ప్రవచనానికి దేవుడే జీవం పోస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే నీరు కడతాడు, దేవుడే మనల్ని ఫలింపచేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ లోకము నీ కళల్ని
చెరపాలని ఆశపడితే దేవుడు నీ పక్షంలో ఉన్నాడని మర్చిపోకూడదు. హల్లెలూయా. నీ కలలు చనిపోవు. హల్లెలూయా. మీరు ఈ మాటను అర్థం చేసుకోవట్లేదు. రిసీవ్ దిస్ వర్డ్. దేవుడు నీకు ఇచ్చిన దర్శనము ఆగిపోదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కళ నెరవేర్చబడబోతుంది. లోకము చంపని ఆలోచించినా, లోకము ఆటంకపరచాలని చూసినా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కళ మాత్రం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుని కళ, దేవుని భావం, దేవుని దర్శనం, దేవుని ప్రవచనం, దేవుని వాక్యం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ కళని ఏ సాతాను ఆపలేడు. నీ దర్శనాన్ని ఏ సాతాను శక్తి ఆటంకపరచలేదు. దేవునికి ఇచ్చినటువంటి పిలుపును ఏ మనిషి ఆపజాలడు. దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఈ భారాన్ని, దేవునికి ఇచ్చినటువంటి మాటని, వాక్యాన్ని ఏ సాతాను శక్తి ఆటంకపరచలేదు. ఖచ్చితంగా ఉన్నట్టుగా నీ జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చబడబోతుంది. ఉన్నట్టుగా దేవుని కళ నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. వారు చంపని ఆలోచించారు కానీ చంపలేకపోయారు. దేవుని కళ ఆగిపోవడానికి, దేవుని దర్శనం ఆగిపోవడానికి, దేవుని పిలుపు ఆగిపోవడానికి సాతాను ఎన్ని అడ్డుకట్టలు వేసినా, ఎన్ని రకాలుగా బంధించినా, ఎన్ని రకాలుగా శోధన చేసినా, ఎన్ని రకాలుగా కన్నీళ్లు పెట్టినా, ఎన్ని రకాలుగా అడ్డుకట్ట వేసినా ఖచ్చితంగా దేవునికి ఇచ్చినటువంటి కళ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ కళ నెరవేర్చబడబోతుంది. నీ దర్శనం నెరవేర్చబడబోతుంది. నీ ప్రార్థన ఫలించబోతుంది. నీ విన్నపం దేవుడు ఆలకించబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవుడు నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. నీకు ఇచ్చినటువంటి ప్రతి మాటని దేవుడు తన వాక్యం నుంచి నెరవేరుస్తారు. హల్లెలూయా. ఈ మాట మనందరి జీవితంలో జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. లైఫ్ ఫర్ చర్చ్కి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం నెరవేర్చబడునుగాక. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అందరి జీవితంలో ఫలించునుగాక, అందరం అనుభవించునుగాక. ఆమేన్.